బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేయవచ్చుగా మాతో మీరు మాట్లాడండి. మాట్లాడవలసిన నాతో నీ పరిశుద్ధాత్మ శక్తిని యేసే పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన దివ్యనామంలో కూడి వచ్చిన మీ అందరికీ ఈ మధ్యాహ్న కాల శుభములను తెలియజేస్తున్నాను. రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే యేసు ప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నప్పుడు యూదులు యాక్సెప్ట్ చేయాలి. సో అప్పుడు ఆయన మాట అంటాడు, ప్రవక్త తన స్వదేశంలో వర్జలరు అని. సో మేబీ అంటే ఎంతమంది అందరూ నాకన్నా సీనియర్స్ ఉన్నారు, బట్ సంహౌ దేవుడు నాకు ఇచ్చిన కొంత జ్ఞానంతో దేవుని వాక్యం పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి నన్ను ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో మరి సర్పంచ్ చెప్పమని ఆహ్వానించిన మా అబ్బాయికి, ఆంటీకి, నిసి అక్క, అభిషేక్ బాబుకి, అండ్ రోహి అక్క, ధర్మ బావ అండ్ అదర్స్ అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. షర్బత్ పోసారు, పాలు పోసారు, అన్ని కొత్తగా పెళ్ళింది ఇద్దరికి పెళ్ళి అయింది. ఒక వారం ఒక నెల అయిన తర్వాత పాస్టర్ గారు చర్చ్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళిద్దరిని చూసి ఎలా ఉన్నారు, బాగున్నారా అంతా అడిగి ఎలా ఉంది మీ వైవాహిక జీవితం అని అంటే మా వైవాహిక జీవితం పరమగీతాల్లో ఉందన్నారు. ఓ ఫైన్, వెరీ గుడ్ అని ప్రార్థన చేసి పంపించేసారు. 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత మళ్ళా వాళ్ళని చూసి పిలిచి పలకరించి ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితులు అన్నీ అడిగితే మా జీవితం ఎలా ఉందని ఏం చెప్పమంటారు కదా, విలాప వాక్యాలు ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత మళ్ళా వచ్చి పాస్టర్ గారు అడిగారట, ఏంటి ఎలా ఉంది, ఏంటి ఇద్దరు ఒక దిక్కును కూర్చున్నారు, అర్థం కాలేదు అని అడిగితే ఏం చెప్పమంటారు గారు, మా జీవితం ప్రసంగిలా ఉన్నాను. సో పరమగీతాలేమో చాలా హ్యాపీగా ఉందన్నారు, విలాపవాక్యాలేమో కొద్ది గొప్ప ఏడ్చుకుంటా ఇస్తున్నాం అన్నారు, ప్రసంగికి వచ్చేసరికి పాపం వ్యర్థం అన్నాడు, నేను పెళ్లి చేసుకోవడం వ్యర్థం అన్నాడు. చూడాలి పాపం. సో నేను అందుకే ఆలోచించా, థ్యాంక్స్ గివింగ్ అన్నప్పుడల్లా ఎప్పుడు మనం దేవుడు నాకు ఇది చేశాడు, ఈమెయిల్ చేశాడు కాబట్టి ఎస్ ఐఎమ్ గివింగ్ థ్యాంక్స్ అంటే ఇట్ ఈస్ షోయింగ్ అ మియర్ గ్రాటిట్యూడ్ అనేది నా ఒపీనియన్. కానీ ప్రసంగి గ్రంథంలో థ్యాంక్స్ గివింగ్ కమ్స్ ఫ్రమ్ వ్యానిటీ. వ్యర్థం నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా మాట మీకు కొద్దిగా కొత్తగా ఉండొచ్చు, నేను చెప్తాను. ఎప్పుడు మనం థ్యాంక్స్ గివింగ్ అనగానే కీర్తనలు 103 చదువుతాం, 1-11 చదువుతాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఓకే ఫైన్, అంతా బాగానే ఉంది. కానీ మనం ఎప్పుడు దేవుడు మనకి ఓకే నాకు ఈ సమయంలో ఇది కావాలి, ఇది ఇచ్చేసాడు అని కొంతమంది థ్యాంక్స్ చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పని వాళ్ళు ఉంటారు. అందుకనే ఒక సేయింగ్ ఉంది, గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్. అంటే దేవుడు ఇస్తానే ఉంటాడు, క్షమిస్తూ ఉంటాడు. మానవులైన మనం ఏం చేస్తామంటే తీసుకుంటాం మర్చిపోతాం. నేను మా సంఘంలో కూడా నేను అదే చెప్తాను, ఏంటంటే ఏది లేనప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బతగిలింది అనుకోండి అమ్మ అంటాం, లేకపోతే ఏదన్నా ఇబ్బంది కలిగింది అనుకోండి దేవుడా అంటాం. అంత హ్యాపీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా దేవుడా అంటామా? ఎవరు మనం మానవ జీవితంలో ఎవరు అన్నాం, నేను కూడా అన్నాను ఒక్కొక్కసారి. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా, మరి తిండి నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. దేవుడి స్తోత్రం ఇప్పుడు మనకి ఈ క్లాసెస్ కూడా వేస్తున్నారు మా కడుపు నింపడానికి. సో ఏదో ఇప్పుడు మీ కొంతమంది ఆలోచన ఏమైనా ఉంటుందంటే చాలా ఫాస్ట్ ఈ సంవత్సరం అయింది కాబట్టి ఫేస్ అర్థం ఏమైనా ఉంటుందంటే 125 అయిపోయింది, దీని ఎంతసేపు వాయిస్తారా అని చూస్తూ ఉంటారు బాగా. సో ఎక్కువసేపు వాయించను కానీ I will say 3 points from the read passage.
3 విషయాలు నేను చదివిన పాఠ్యభాగంలో నుంచి తెలియజేస్తాను. థ్యాంక్స్ గివింగ్ అనేది నా ఉద్దేశంలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదైనా వస్తువు లేకపోతే ఏదైనా తీసుకున్నప్పుడే థ్యాంక్స్ కాదు, కానీ ఇట్ బిగిన్స్ when we recognize God's sovereignty over time. దేవుని సార్వభౌమిక అధికారం, సమయానికి మించిన దేవుని సార్వభౌమాధిక అధికారం. కొద్దిగా నా భాష గ్రాంధికం తెలుగులా ఉంటుంది, దాన్ని కూడా మీరు వేరు చేయవలసిందిగా కోరుతున్నాను. సో సార్వభౌమాధిక అధికారం, టైంని మించిన వాడు దేవుడు. దేవునికి బౌండరీస్ మనం పెట్టలేము. గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్. ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రార్థన చేసినప్పుడు, దేవా నాకు ఈ సమయంలో అయిపోవాలి, నా ఈ 1 వీక్లో నాకు జాబ్ వచ్చేయాలి, లేదా 1 వీక్లో నాకు పెళ్ళి అయిపోవాలి, లేదా 3 డేస్లో నాకు అనుకున్నది జరగాలి అంటే అసలు కాలాతీతుడైన దేవునికి మనం కాలం నిర్ణయించే వాళ్ళం అయిపోయింది. అంటే we deal with God like an agreement. నువ్వు ఇది చెయ్యి, అప్పుడు నేను ఇది చేస్తాను. అలాగే అయిపోతున్నాయి మన క్రైస్తవ జీవితం ఈ రోజుల్లో. సో కానీ నేనేమంటానంటే థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మియర్ గ్రాటిట్యూడ్. దేవుని సమయాన్ని, దేవుని యొక్క ప్రసన్నతను మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో. చాలామంది ఏం చేస్తారంటే దేవా నాకు ఇచ్చావు నీకు వందనాలు, దేవా నాకు ఇచ్చేసావు వందనాలు అని అంటాం, కానీ ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు అన్నాం కదా ఎవరు గుర్తుకురాడు. కానీ దేవుడు ఆ శ్రమలో కూడా మనతో ఉన్నాడని మనం గుర్తు చేసుకోవాలి. ఉన్నాడా? బాబాయ్ కానీ ఆంటీ కానీ వాళ్ళ యొక్క టెస్టిమనీ షేర్ చేసినప్పుడు దేర్ ఆర్ సమ్ సీజన్స్ వేర్ దే ఫేస్ సమ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ దేర్ లైఫ్. శ్రమలు, ఇబ్బందులు మానవ జీవితంలో అనేది సహజం. నేను నా ఆలోచన ఏంటంటే క్రైస్తవునికి ఈ జీవ కిరీటాలు లేకపోతే అద్భుతమైన బంగారు కిరీటాలు అలంకరణ కాదండి. నా ఉద్దేశంలో ఒక క్రైస్తవునికి అలంకరణ ఏదంటే శ్రమ. ఎంత శ్రమ పడితే అంత అలంకరణ మనకి. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో లేకపోతే పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా ఆయన ఏం చెప్తారంటే బంగారం దేని చేత శుద్ధి చేయబడుతుందండి? అగ్ని చేత శుద్ధి చేయబడుతుంది. సో మన జీవితాలు దేని చేత శుద్ధి చేయబడతాయి అంటే శ్రమంలో వెళ్తేనే శుద్ధి చేయబడతాయి. అందుకనే యేసు ప్రభు వారు నన్ను వెంబడించండి అని చెప్పలా. తర్వాత ఒక పాయింట్ ఉంది, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని తనను తాను వెంబడించాలి. సో ఏంటంటే ఆ సిలువ ఏంటంటే శ్రమ. ఆ శ్రమను కంపల్సరీగా మనం మోయాలి. ఆ మోస్తేనే అప్పుడు క్రైస్తవునికి ఒక అలంకరణ అనేది ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే రికగ్నైజ్ గాడ్ ఇన్ యువర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ రాదర్ దాన్ యువర్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అప్పుడు అందరూ చాలా మంది గుర్తొస్తారు, కానీ మనకు బాధ ఉన్నప్పుడు ఒక్కరమైపోతాం. మీ జీవితంలో కానీ మీ ఇద్దరు జీవితంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మీరు ఒక్కలే అయిపోతారు. ఫ్యామిలీ లైఫ్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఒక ఫ్యామిలీ ఒక్కలే అయిపోతారు. అప్పుడు మనం బాధపడటం కంటే యూ థ్యాంక్ గాడ్ దట్ అట్లీస్ట్ గాడ్ ఈస్ గివింగ్ సంథింగ్ టు యు. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఏదో ఒకటి ఇస్తున్నాడు దేవుడు, ఏది ఇవ్వకుండా అయితే లేదు కదా. చాలామంది ఇప్పుడు నాట్ కోటింగ్ ఆర్ క్రిటిసైజింగ్ ఎక్కువ ఏం చెప్తారంటే దేవుడు నీకు అది చేస్తున్నాడు, దేవుడు నీకు ఇది చేస్తున్నాడు, ఎస్ యు ఆర్ గెటింగ్ దిస్, యు ఆర్ గెటింగ్ అదే చెప్తున్నారు. కానీ క్రైస్తవునికి ఆ శ్రమ అనే అనుభవంలోనికి, ఆ శ్రమ అనే అనుభవంలో క్రైస్తవుడు ఎలా జీవించాలి అనేది చెప్పలేకపోతుంది. క్రైస్తవుడు ఎప్పుడు నా ఉద్దేశంలో నేను అసలు ఎంతసేపు ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2 ప్రసంగాలు అయిపోయింది. అయితే ఈ రోజుల్లో దెర్ ఈస్ నో నీడ్ టు క్యాచ్ మైక్. ఒక మైక్ పట్టుకొని లౌడ్ స్పీకర్ పెట్టుకొని బయటికి వెళ్ళి యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభుని నమ్ముకొని అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ యువర్ లైఫ్ విచ్ చేంజెస్ ద అదర్స్. మనం బాగుంటే ఆటోమేటిక్గా ఎదుటివాడు మాట్లాడు. నేను చెప్తాను, యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేసినప్పుడు గ్రీకులు ఉన్నారు, రోమన్స్ ఉన్నారు, జ్యూస్ ఉన్నారు. జ్యూస్ నమ్మేది ఏంటి? యూదులు నమ్మేది ఏంటి? మెస్సియా వస్తారని నమ్ముతారు. గ్రీక్స్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫిలాసఫీస్. రోమన్స్ మాకు పిలాతే దేవుడు అనేది వాళ్ళ యొక్క నమ్మకం. యేసు ప్రభు ఎప్పుడు నిలబడి పిలాతు దేవుడు కాదు, లేకపోతే మీరు నమ్మే దేవుడు కాదు అని ఎప్పుడు చెప్పలా. He said
దట్ ఫాలో మీ. నచ్చితే ఫాలో చేయి, లేకపోతే మానే. ఇప్పుడు 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఎంతమంది వచ్చారు సిలువు దగ్గర? ఒక్కసారి ఆలోచన చేయండి. 5,000 మందికి ఆహారం పెట్టాడు, 5,000 మంది కడుపు నింపాడు, తర్వాత 3,000 మంది కడుపు నింపాడు. అన్నీ చేశాడు దేవుడు. అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థత కార్యాలు చేశాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ సిలువు దగ్గర ఎంతమంది ఉన్నారు? కేవలం ముగ్గురే ఉన్నారు. సో ఐ సే యూ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ టైం, నాట్ యువర్ టైం. దేవుడు ఇది నా కాలంలో అనుగ్రహించాడని చెప్పుకోకుండా నీ సమయంలో నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు అని థ్యాంక్స్ చెప్పాలి. అందుకనే ఇక్కడ తెలుగులో 10వ వచనంలో చూడండి, ప్రసంగి 3:10, నరుడు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూసి దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనే మాటకి అందం కాదు, దేవుడు తన సమయాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. నేను ఇంకో సజెషన్ ఏమిస్తానంటే ఎక్కువ ప్రసంగించవాలి. బికాస్ అవుట్ ఆఫ్ ఆల్ 66 books ప్రసంగి వెరీ ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్గా ఉంటుంది. అంటే మనం ఒక్కొక్కసారి నేను ఇప్పటికీ ప్రసంగి 3 times 3 to 4 times మా యూత్లో కూడా నేను చెప్తాను. యూ రీడ్ ఎక్లీసియాస్టిస్, ప్రసంగి చదివితే యూ విల్ నో వాట్ ఈజ్ వ్యానిటీ, ఏది వ్యర్థమో మనం అర్థం చేసుకుంటాం. అప్పుడు వ్యర్థమైన దాన్ని వదిలేసి దేవుణ్ణి మనం అర్థం. సామెతలు జ్ఞానం ఇస్తుంది, కీర్తనలు అసలు 66 పుస్తకాలు మన జ్ఞానమే ఇస్తుంది. జ్ఞానం ఎవరని నేను చెప్పను, కానీ వ్యర్థం ఏది మనకి, వ్యర్థం ఏంటనేది మనం ఈరోజు డిజైన్ చేయలేకపోతాం. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అనుకోండి, బికాస్ ఆఫ్ మెనీ ఇన్ఫర్మేషన్ దట్ వీ గ్యాదర్ అనుకోండి, ఏదన్నా కానీ ఈ వ్యానిటీ అనేది మనం తెలుసుకోలేకపోతాం. సో బెటర్ ఐ సజెస్ట్ యూ రీడ్ ప్రసంగి, సో దట్ యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సెకండ్, నా ఆలోచన ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ కేవలం దేవుని యొక్క సమయాన్ని మనం అర్థం చేసుకుంటూ దేవునిలో ఆనందించి దేవుని యొక్క ఏమన్నారంటే బహుమానాలు పొందుకునే దానికి మనం థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. దీంట్లో నేను ఏమంటానంటే 12 నుంచి 13లో మీకు చూస్తే 12వ వచనం 13వ వచనం, కావున సంతోషముగా ఉండట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళవచ్చుట కంటేను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటున్నాను. మనం చాలా మంది ఆఫెన్ థింక్ ఇంకా చేయాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేసేసేయాలి, మన కుటుంబాలు కట్టేయాలి అంటే బియాండ్ అవర్ స్ట్రెంగ్త్, బియాండ్ అవర్ నాలెడ్జ్ మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు ప్రసంగి, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియూ నరులకు లేదు. బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. ఏదుందో దాంతో సంతోషపడటం అంతకన్నా ఉత్తమం లేదు. మన పాత సామెతలు ఉంటాయి, ఏది కూర కన్నా పచ్చడి వెతుకున్నాయేమని, అంతే కదా. కూర లేనప్పుడు కిందకెళ్ళి కష్టపడి లేకపోతే ఆ ఆకులు పీక్కొని ఈ ఆకులు పీక్కొని ఆ కూరలు చేసి అది కడుపుపోయి లేకపోతే ఇంకోదో అయిపోతాం కన్నా ఇంట్లో ఉన్న పచ్చడితో తింటే అంతకన్నా హాయిగా ఉన్నది. అందుకే నీకు 10 ఆజ్ఞల్లో దేవుడు ఇచ్చిన ఆ 9వ ఆజ్ఞ ఏంటంటే నేను పొరుగు అనేది ఏది అసలు ఆశించు. డోంట్ స్ట్రైవ్. మన శక్తిని మించి ఏదో చేసేయాలని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, అక్కడ వాడు ఎదిగిపోతున్నాడు, వాడు ఇదైపోతున్నాడు, మనం ఎందుకు ఆవట్లేదు, ఇంకేదో చేసేయాలి, వాళ్ళకన్నా ఎక్కువ మనం ఉండాలి అనే ఒక మేబీ స్వార్థ ఆలోచన అవ్వచ్చు, లేకపోతే ఒక ఇంకా ఏమైనా చెప్పాలంటే తొక్కేయాలి అనే ఒక ఆలోచన కావచ్చు. ఏదన్నా కానీ ఐ సే యూ డోంట్ నీడ్ ఇన్ దిస్ థ్యాంక్స్ గివింగ్. యూ బెటర్ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్. దేవుడు ఇచ్చిన దాంట్లో దేవుడు ఎంతవరకు మనకు కలిగిన దాంట్లో ఇచ్చాడో అంతవరకు మనం సంతోషంగా ఉంటేనే మానవునికి శ్రేష్టమైనది.
వాక్యం చెప్తుంది, మానవునికి శ్రేష్టమైన దానికి మించింది ఏది లేదు. చివరిగా చివరిగా నా ఆలోచన, థాంక్స్గివింగ్ ఫ్లోస్ ఫ్రమ్ రెవరెన్స్ బిఫోర్ ది ఇటర్నల్ గాడ్. దేవుని భయంతో ఈ యొక్క థాంక్స్గివింగ్ అనేది దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. చూడండి 14వ వచనంలో ఏముంటుంది, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటున్నాను, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు దేవుడి నియమము చేసి ఉన్నారు. సో థాంక్స్గివింగ్ ఇస్తున్నామంటే, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే దేవుని యందు మనకి భయం భక్తి ఉండాలి. చాలా మంది ఏంటంటే భక్తి ఉంటుంది, భయం ఉండదు. నేను ఇలాగే ఒక ఆంటీతో మాట్లాడుతున్నాను వైజాగ్. ఆవిడ నాతో షేర్ చేసుకుంటూ ఒక మాట ఉంది, దేవుడు పద్దాకా మన దగ్గర ఉంటే మనం తప్పులు చేయలేము అయ్యారా అని. నిజమే అనిపించింది. ఎందుకో చెప్తాను. ఇట్లా ఒక వ్యక్తి అంట, దేవా నువ్వు నాతో ఉండాలి, ఈ రోజంతా నాతో, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉండాలి, నేను ఏం చేసినా నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పాడు. సరే అని దేవుడు యాక్సెప్ట్ చేశాడంట. దేవుడు యాక్సెప్ట్ చేసి సరే మనోడు రెడీ అయిపోయాడు, దేవుడు వచ్చాడు. మనోడు ముందాగా దేవా బండి ఎక్క అన్నాడు. బండి ఎక్కాడు. మనోడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనమాట. వెళ్ళాడు, ఆఫీస్కి వెళ్ళాడు, చక్కగా కూర్చున్నాడు. ఎదుట ఎవడో పాపంలో వచ్చాడు, తిడుతున్నాడు, అని అన్నాడు. ఓకే ఫైన్. తర్వాత అయిపోయింది. తర్వాత టీ తాగడం బయటికి వెళ్ళాడు. ఇంకొకటి వచ్చాడు పని చేయడానికి. సార్ కొంచెం చేయండి సార్ అని అప్లికేషన్తో పాటు తెలిసే కదా, అది ఇస్తే తీసుకోవడానికి భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు అని అన్నాడు. తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి పార్షియాలిటీ చూపిద్దామని ఒక ఫ్యామిలీకి ఈ ల్యాండ్స్ అవన్నీ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు తప్ప రేపో అని అన్నాడు. దేవుడు అన్నాన్ని చూసి నానా అన్నాడు. దేవుడు మనతో ఉంటే మనం ఏ పని చేయలేదు. నిజం చెప్తున్నా, మానవునిగా మనం దేవుడు మనల్ని పిలిచి మన దగ్గర పక్కన ఉంటే కనీసం ఊపిరి కూడా తీసుకోవాలి. ఎందుకంటే మన జీవితం మనకు తెలుసు కదా. దేవుడు పక్కన ఉంటే అబ్బే వస్తుందా? కానీ ఏ తప్పు చేయలేము. అది జీవించడం కూడా కష్టమైపోతుంది. తప్పు చేయని మానవుడు ఎవడున్నాడండి? నా ఉద్దేశంలో ఎవరో ఒకరు తప్పు చేస్తాం, ఎవరో ఒకరు ఏదో రకంగా ఎక్కడో చాట మనకు తెలిసినా తెలియకపోయినా తప్పనే జరుగుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ హార్డ్ టు హ్యావ్ గాడ్ డిసైడ్ అస్. కానీ నేనేమంటానంటే, ఎప్పుడు దేవుడు మనతో ఉంటే హ్యాపీగా ఉంటాడంటే భక్తి భయం కలిగి ఉంటాడు. అందుకనే ప్రసంగి అంత చెప్తాడు, వ్యర్థం అంటాడు, ఊపిరి పీల్చుకోగా అంటాడు, అధిక జ్ఞానం సంపాదించిన వ్యర్థం అంటాడు, వ్యర్థం 12 అధ్యాయాలు వ్యర్థం అని. 12, 13 ఏమంటాడంటే మానవ నోటికి విధి ఏంటా విధి? దేవుని యందు భయపడుతుంది. సో దేవునికి థాంక్స్గివింగ్ ఎందుకు ఇవ్వాలంటే బికాజ్ వీ హ్యావ్ భక్తి భయం. ఇంగ్లీష్లో అయితే ఓన్లీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అని ఉంటుంది, కానీ తెలుగులో మాత్రం భక్తి ఉంది, భయం ఉంది. భక్తి లేకుండా భయం కలిగినా అది రెవరెన్స్ కాదు, భయం లేకుండా భక్తి ఉన్నా అది దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు us. సో నేనేం చెప్తున్నానంటే ఈ వ్యర్థము దేవుడు, గాడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అబండెంట్ గాడ్. దేవుడు అన్నీ ఇస్తాడు, అన్నీ ఇవ్వడానికే దేవుడు ఉన్నాడు, లేకపోతే ఎందుకున్నాడండి దేవుడు? కానీ దేవుడిని అన్నీ ఇచ్చేవాడిగా చూడకూడదు. మన బాధలు వినే దేవుడిలాగా మనం దేవుడిని చూడాలి. గాడ్ యాజ్ ఎ బ్రోకెన్ గాడ్. దేవుడు మన కొరకు విరవబడ్డాడు సిలువలో, మన కొరకు రక్తం కార్చాడు. చూడండి, ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటారంటే, నేను విన్నా వారి మొరను, వారి కష్టాన్ని, నేను వాళ్ళ ఆనందాన్ని చూశానన్నా, దేవుడు కష్టాన్ని చూశానన్నాడు. సో వీ నీడ్ టు సీ గాడ్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ వేర్ వీ ఫీల్ లోన్లీ. అందుకనే కదా మనందరికీ తెలిసిన పాట ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్లో కీర్తనలో 693లో ఆయన భక్తులు
జలములలో బడి దాటునప్పుడు బలమై ఉండెదను, నీ తోడై ఉండెదను. నదులలో బడి వెళ్ళునప్పుడు నీపై పారావు, అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు. జలములలో బడి దాటున్నప్పుడు దేవుడు పైనుండి చెప్పట్లా, జలముల్లో నువ్వు వెళుతున్నప్పుడు నేను నీతో ఉన్నా, అగ్ని మధ్యలో నడుస్తున్నప్పుడు నేను నీతో ఉన్నా. బయట ఉండలా, దేవుడు బయట ఉండి నువ్వు నడువు అనల్లా. ఐఎమ్ దేర్ విత్ యూ అట్ యువర్ లోన్లీనెస్. నీ యొక్క ఒంటరితనంలో నేనున్నా, నీ యొక్క బాధలో నేనున్నా, నీ యొక్క కష్టంలో నేనున్నా. ఆ తర్వాత ఏమంటారు, ఇద్దడి తలుపులు పగులగొట్టేదా ఇనుప గడియలను విడగొట్టేదను నేను, అంధకార స్థలములలో నున్నట్టి నిధులను ఆ రహస్యములు మరుగైన ధనమును నీ కోసంగెదను. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పూరాసి. చివరికి ఆయన ఏమంటాడంటే, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఉన్నా we need to thank God because His presence is there 24/7 365 days. ఆయన మనతోనే ఉంటాడు. కానీ we need to acknowledge His presence, we need to acknowledge His works in our life, and we need to have fear. భక్తి భయము ఆయన కలిగి ఉంటే ఈ థ్యాంక్స్ గివింగ్కి ఒక నూతన మార్పు మనం ఇవ్వగలం. అండ్ ఆన్ మై పర్సనల్ నోట్, ఈ ప్రశ్న అయిపోయింది. ఆన్ మై పర్సనల్ నోట్ నేను ఏం చెప్తున్నానంటే, యాజ్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్ ఎ న్యూ జనరేషన్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ, సో నా సజెషన్ మన పిల్లలకి తెలుగు నేర్పి. తెలుగు నేను ఎందుకు చెప్తున్నానో కూడా చూస్తాను. మొన్న ఒక యూత్ మీటింగ్లో మా చర్చ్లో సదాకాలము నీతో నేననే పాట పాడిస్తున్నాను. ఒక మంచి సింగర్ పాపం తను ఏం చేసిందంటే, అన్న నాకు పాట రాదన్నానండి. సరేలని మనకి తెలుగు వచ్చు కదా అని టక్క పాట అంతా తెలుగులో రాసేసి ఆమె చేతికి ఇచ్చా పేపర్. అన్నా అనండి, ఏంటమ్మా పాట వచ్చు కదా అని. అక్షరం చదువుతూ రాదన్నా అనండి. మళ్ళీ ఆమె ఎవరంటే వైజాగ్లో టెంపనీ స్కూల్ అని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్కూల్స్, ఆ స్కూల్ డైరెక్టర్ కూతురు. స్కూల్ డైరెక్టర్ సో అయితే తెలుగు ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లాంగ్వేజెస్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ కావాలి, మన జ్ఞానం పెంపొందించుకోవడానికి, మన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇంగ్లీష్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. బట్ తెలుగు నేర్పించండి. క్రైస్తవులుగా నేను ఇంకా ఏం చెప్తానంటే, ఆంధ్రప్రదేశ్ కీర్తన పోషించండి. ఎస్, మనమే పోషించాలి, ఎవరు పోషించట్లే ఈ రోజుల్లో. అయితే నేను తప్పు పాటలా, కొత్త పాటలు నేను తప్పు పాటలు, ఎస్ ఈస్ దేర్. కానీ దీస్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఏ సర్మన్ ఫర్ అస్, ఒక ప్రసంగం. వాళ్ళ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్స్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ 16వ కీర్తన అందరం పాడేస్తాం, యెహోవా నామములాలించే అని పాడేస్తాం. కానీ రెండో లైన్ ఏముంటుంది, అది మనం ఏం చేస్తాం, నా దుహా అంటాం. కానీ అక్కడ పదం ఏంటో తెలుసా, నాదు హా అనే పదానికి అర్థం ఏంటో తెలుసా, దుఃఖంలో ఉన్న ఆ బాధలో నుంచి ఆ ధ్వనిని ఆయన గ్రహించింది. వాట్ ఏ గ్రేట్ ఎక్స్ప్రెషన్. అలాగే 174లో ఇంకో పాట పురుషోత్తమ చౌదరి గారు రాస్తూ ఆయన, తల్లిదండ్రులు విడచిన గాని తాను వదలదే ఉల్లమునెత్తి పిలచిన వేళ ఓహోయనుచు. ఈ ఓహ అనే పదానికి నేను ఆలోచన చేసినప్పుడు మొత్తం చదివా. తల్లిదండ్రులు విడిచిన తాను వదలదే ఉల్లమునెత్తి పిలిచిన వేళ. మనకి ఏదైనా వేరే రూమ్లో అమ్మా అని గట్టికేస్తాం అనుకోండి, లేదా నాన్న అని గట్టికేస్తాం అనుకోండి, అని అడుగుతారు చూడండి, మన ఉల్లమునెత్తి పిలిచిన దేవుడు అలా అరుచుకుంటూ మన దగ్గరికి వస్తాడు. వాట్ ఏ గ్రేట్ ఎక్స్ప్రెషన్స్ అండి ఇవన్నీ. సో బెటర్, నా ఫ్యామిలీ కాబట్టి నేను చెప్తున్నాను. అఫ్కోర్స్ నేను చర్చిలో కూడా అదే మొత్తుకుంటున్నాను. సో
ఆన్ మై పర్సనల్ గ్రోత్ అందుకే కీర్తన నేర్పించేది. సో దట్ తెలుగు బతుకు మన పిల్లలు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన కాక అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్.